200 సంవత్సరాలు ఆంగ్లేయుల కబద్ధ హస్తాల్లో నలిగిపోయిన మన దేశానికి 1947 ఆగస్టు 15న ఎంతోమంది స్వతంత్ర సమయోధుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం అయితే లభించింది. బట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన ఎలా ఉండాలి, మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఎలా ముందుకెళ్ళాలి, మన రాజ్యాంగాన్ని మనం రచించుకుంటే ఆ రాజ్యాంగం ద్వారా మన దేశాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక నినాదంతో ఆ రోజు ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్గా నియమించారు. అంబేద్కర్ గారి నేతృత్వంలో ముసాయిదా కమిటీ 2.5 సంవత్సరాలకు పైగా శ్రమించి ప్రపంచ దేశాలన్నీ అన్వేషించి అన్నింటిలోకెల్లా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. 1950 జనవరి 26 రోజు మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. నాటి ప్రధాని చేతుల మీదుగా రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న శుభ సందర్భంగానే ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రాజ్యాంగాన్ని